10 ఏళ్ల క్రితం వచ్చిన తుఫాన్ గుర్తుందా? అలాంటోడు మళ్లీ వస్తున్నాడు అంటే ఈ డైలాగులతో ఓజీ గ్లిమ్స్ వచ్చి ఇంటర్నెట్ను ఒక ఊపు ఊపేసింది. పైగా సెప్టెంబర్ 27న ఆ సినిమా రిలీజ్ అవుతుంది అని మేకర్స్ తర్వాత డేట్ కూడా అనౌన్స్ చేశారు. అదే డేట్కి 10 ఏళ్ల క్రితం పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమా రిలీజ్ అయి ఇండస్ట్రీ హాట్ టాపిక్ అయింది. సో అలా కూడా ఆ డైలాగులు పవన్ ఫ్యాన్స్కి మంచి హైప్ ఇచ్చాయి. అయితే ఇప్పుడు అనుకున్న డేట్కి ఓజీ రిలీజ్ అయ్యేలా కనిపించడం లేదు. అవును, పవన్ కళ్యాణ్ జనవరి నుండి మే వరకు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉంటూ వచ్చారు. దీంతో అనుకున్న టైంకి ఓజీ కంప్లీట్ అయ్యేలా లేదు. అందువల్ల సెప్టెంబర్ 27కి ఓజీ రిలీజ్ అవ్వడం కష్టం. ఇక దీంతో ఆ డేట్ని లక్కీ భాస్కర్ వాడుకుంటున్నాడు. అవును, దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతున్నట్టుగా కొద్దిసేపటి క్రితం అధికారికంగా ప్రకటించారు మేకర్స్. సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థపై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమా నిర్మిస్తున్నారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఇంకో ప్రచారం కూడా మొదలైంది. దేవర సినిమా రైట్స్ ని కూడా సితారా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ దక్కించుకుంది. ఆ సినిమాను సెప్టెంబర్ 27న రిలీజ్ చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉంది. అందుకోసమే నిర్మాత నాగవంశీతో సెప్టెంబర్ 27ని లక్కీ భాస్కర్ రిలీజ్ డేట్ లా లాక్ చేసినట్టుగా ఇన్సైడ్ టాక్. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.